నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మే 13న లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒపీనియన్ పోల్ సర్వే సంచలన విషయాలను వెల్లడించింది. ఇక్కడ లోక్సభ సీట్లను ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఎన్డీఏ కూటమికి 19 నుంచి 23 మధ్యలో, అలాగే వైఎస్ఆర్సీపీకి 2 నుంచి 6 మధ్యలో రావచ్చు అన్న అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసింది. దీన్నే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఆపాదించుకోవచ్చు అని కూడా చెప్పింది. అయితే ఇక్కడ లోక్సభ సీట్ల విషయానికి వచ్చినట్టయితే 6 నియోజకవర్గాలు ఒక టఫ్ ఫైట్ అయితే ఉండబోతుందని తెలుస్తోంది. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. మా గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం. ఎలక్షన్ దగ్గర పడుతుంటే సర్వేలు అనేవి కామన్ వస్తూనే ఉంటాయి. అయితే మనం ఎప్పుడైతే చంద్రబాబు గారి అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి కూడా సర్వేలన్నీ కూటమికి అనుకూలంగానే వస్తున్నాయి. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఒపీనియన్ పోల్ సర్వే కూడా కూటమికే సీట్లు ఎక్కువ వస్తున్నాయని చెప్తుంది. సో మరి ఒక 6 జిల్లాల్లో అయితే టఫ్ ఫైట్ ఉండొచ్చు అని చెప్తుంది. సో 6 జిల్లాలు ఏంటంటారు? టఫ్ ఫైట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఇది స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఒక సంస్థ సర్వే చేస్తున్నాం. అసలు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ రకరకాల సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఏ సర్వేలు అయినా కూడా ఎక్కువ శాతం ఎన్డీఏ కూటమికే ఎక్కువ అవకాశాలు చూపిస్తున్నాయి. అది మామూలుగా ప్రజలు ఉన్న మాట కూడా అదే. తర్వాత సభల్లోకి వస్తున్నా కూడా స్వచ్ఛందంగా ఎన్డీఏ మీటింగులకు వస్తున్నట్టుగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగులకి రావట్లేదు. తర్వాత షర్మిల్ గారు కేవలం కడపకే ఎక్కువ పరిమితం అయ్యారు ఇప్పుడు పులివెందుల. ఎందుకంటే ఆమె అక్కడ తేల్చుకోదలుచుకున్నారు. మెయిన్గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిని మళ్ళీ తీసుకొచ్చి కడప నియోజకవర్గం నుంచి పెట్టడం, ఈ హత్య రాజకీయాలను ఎదుర్కోవటం కోసం మెయిన్గా డాక్టర్ సునీతారెడ్డి గారు చెల్లెలతో కలిసి అక్క అవుతుంది మరి చెల్లెలు కాబట్టి అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద ప్రజల్లో ఇప్పటికే ఒక అభిప్రాయం అయితే వచ్చేసింది. వీళ్ళన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలకు సంబంధించి ఏ విధమైన శ్రద్ధ లేదు, అంటే పౌర సదుపాయాలు మెరుగుపట్టలేదు ఊళ్ళల్లోనూ. రెండోది వచ్చేసి లిక్కర్ బ్యాన్ చేస్తానని గట్టి హామీ ఇచ్చి కిందసారి మహిళలందరూ కూడా ఆ ఒక్క హామీకి ఆకర్షితులు ఇచ్చారు. ప్రతి సంవత్సరం 4వ వంతు షాపుల్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతాను నేను. 4 సంవత్సరాల్లో కల్లా నిషేధం అమలు అవుతుంది, పూర్తి సంపూర్ణ మద్య నిషేధం. నేను 5వ సంవత్సరంలో ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి అది కనుక నేను చేయగలిగితేనే మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతాను అన్నాడు. అది ఓటు అడిగే పరిస్థితి కనపట్టలేదు. అసలు ఏమి నిషేధమే జరగలేదు, ఇంకా ఉధృతం అయిపోయింది మద్యపానం అనేది. తర్వాత చీప్ క్వాలిటీ లిక్కర్ని ఎక్కువ రేటుకి అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఆ విధంగా కూడా ఇప్పుడు ఇంకో కొత్త ఎత్తి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి సంతకం పెడతానంటున్నాడు. వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి సంతకం పెడితే ప్రజలకు వచ్చే లాభం ఏంటో ఎవరికి అర్థం కావట్లా. అసలు వాలంటీర్ వ్యవస్థ పెట్టింది నువ్వే. వాలంటీర్ వ్యవస్థని ఎవరు రద్దు చేయలేదు ఇంతవరకు. ఎవరు చేస్తారు? తనే చేయాలి. మరి తను చేసినట్టయితే బహిరంగ ప్రకటన ఎక్కడ రాలేదు. మరి వాళ్ళని ఎన్నికల్లో కూడా ఉపయోగించుకోవడానికి మొన్న ఇది వృద్ధుల పెన్షన్ కూడా ఉపయోగించడానికి ప్రయత్నిస్తే ఎన్నికల సంఘం దాన్ని వాళ్ళని వాడొద్దు, ప్రత్యామ్నాయంగా చూడమంది. కానీ ఆయన రద్దు చేసినట్టు ఎక్కడ ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు రాగానే వాళ్ళ పునర్నియామకం మీద సంతకం పెడతానంటున్నాడు. ఇదేం కొత్త ఎత్తుగాడో ఎవరికి అర్థం కావట్లా. అసలు ఎవరు నియమించారు? వాళ్ళు లేకపోతే జనానికి జరిగే నష్టం ఏంటి? రెండోది, ఆయన 3 రాజధానుల గురించి ఇంత పోరాడాడు కదా. ఫస్ట్ రాగానే నేను 3 రాజధానులు 3 నెలల్లో పెడతాడంటే అదొక అర్థం ఉంది. నేను రాగానే ఇప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది కదా, 6 హామీలని 3 నెలల్లో అమలు చేస్తూ ఉంది. నెలకు 2 చొప్పున అది అమలు చేసేసి చూపించింది. అట్లాగే తను కూడా 3 రాజధానుల గురించి ఇంత పోరాటం చేసిన వ్యక్తి 3 రాజధానులు ఇప్పుడు వెనక్కి నెట్టేసి వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చాడు. 3 రాజధానులు నేను చేస్తానని 3 నెలలు టైం తీసుకోమని తప్పులేదు, కానీ అది ఆ ఊసి ఎత్తట్లేదు. వాలంటీర్ వ్యవస్థని నేను పునర్నియామకం చేస్తానంటే ఎవరి కోసం ఆ మాట అంటున్నాడు? అంటే ఈ ఎలక్షన్లో వాలంటీర్లు ఏ ఒక అక్రమాలు చేసి తన పార్టీని గెలిపించమని అభ్యర్థిస్తున్నాడు పరోక్షంగా. అంటే మిమ్మల్ని వాళ్ళు వస్తే రానివ్వరు, నేను వస్తే పునర్నియామకం చేస్తానని. అసలు రద్దే చేయనప్పుడు పునర్నియామకం ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు రద్దు చేయమని అడగలేదు కదా, అసలు నువ్వు చేయలేదు కదా. నువ్వు ఇంకా వాళ్ళని ఉంచి నీ జీతం ఇస్తున్నావు. జీతం ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడ రద్దు అయ్యారు? ప్రభుత్వం నుంచి జీతం ప్రతి నెల అంతానే ఉంది.
ఇవన్నీ కొత్త ఎత్తుగడలతో వస్తున్నాడు. ఇదేంటంటే ప్రజల దృష్టి మళ్ళించడానికి. ఇప్పుడు సొంత చెల్లెళ్ళే వచ్చి ఈయన ఒక అవినీతిపరుడు, హత్యాపరుడు, హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు, మా సొంత చిన్నాన్నని చంపిన వ్యక్తిని మళ్ళీ రెండోసారి లోక్సభకు కూడా నుంచోబెట్టాడు, ఇలాంటి వ్యక్తి రాజకీయాలను మీరు ప్రోత్సహించొద్దని వాళ్ళు చేస్తున్న అటాక్ని తట్టుకోలేక అసలు ఏమి పొంతం లేని ప్రకటనలుగా ఉన్నాయి. ఈ ఎలక్షన్ల ముందు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక పెద్ద ప్రశ్నే కాదు ఈ ఎలక్షన్లో. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ గారు కూడా చెప్పారు, ఈసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు, సంక్షేమ పథకాలు ఒక్కటే అమలు చేస్తే సరిపోదు అని. సో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయటం ఒకటి, అభివృద్ధి లేకపోవడం ఒకటి, ఇంకా రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ డ్రగ్స్ ఇష్యూ కావచ్చు, వివేకా గారి హత్య కేసు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు, అలాగే ఈ వాలంటీర్ల వ్యవస్థ కావచ్చు, అధికారులు కొమ్ముగా, ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్ అంతా వైఎస్ఆర్సీపీకి కొట్టిందంటారా? అందువల్లనే ఈ సర్వేలన్నీ కూడా వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు ఒక 2-3 నెలల క్రితమే మీరు కోలగట్ల వీరభద్రస్వామి అని విజయనగరం ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, అసలు వాళ్ళందరికీ అర్థమైపోయాయి కదా, చాలామంది సీనియర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ సహా ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేసారంటే ఆ పార్టీ ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీని ఎవరు కూడా వదిలిపెట్టి బయటకు రారు. కానీ వచ్చారు అంటేనే ఆ పార్టీ బలహీనత అర్థమైపోయింది, ఓడిపోబోతుందని ఎన్నికల్లో. అందుకే కదా 300 మందిని ఆయన మార్చాడు. 300 మంది మార్చినా కూడా ఇవాళకి ఆయనకు విశ్వాసం లేదు. ఆయన పెద్ద ఎత్తున పులివెందుల ఇరుపుడిపై వెళ్ళి తండ్రి సమాధి దగ్గర ప్రార్థన చేసి పులివెందుల నుంచి బస్సు యాత్ర మొదలు పెడితే తన సొంత నియోజకవర్గంలో ఘోరంగా విఫలం అయిపోయింది. ఎవరు రావట్లేదు, ఎందుకంటే తను ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గంలో సొంత ప్రజలను కూడా ఆకర్షించలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా కలిసింది లేదు, నియోజకవర్గానికి వెళ్ళలేదు, కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయ్యి ఆదాయ వనరులను ఎలా సమకూర్చుకోవాలి, ఏ కుంభకోణాలు ఎలా నడపాలనేదే. కానీ దాంతోనే కదా ఇప్పుడు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చి వాళ్ళు వచ్చి మమ్మల్ని నువ్వు పలకరించేది ఏముందని ఎక్కడికి వచ్చారు. సొంత నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మనకి మన ముఖం ఎలా ఉందో అద్దంలో అదే చూపిస్తుంది. మన ముఖం బాగోనప్పుడు అద్దాన్ని దూషించి లాభమే ఉంది. అట్లాగే ఇప్పుడు సర్వే ఫలితాలన్నీ కూడా నియోజకవర్గాల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో వాళ్ళు ఓటర్లను కలిసి వాళ్ళ అభిప్రాయాలు కలిసి తీసుకుంటున్నాయే ఇవి. దాదాపు ఎన్డీఏకి 19 నుంచి కనీసం 19, అంటే 25 లోక్సభ స్థానాల్లో 19 కనీసం, 23 మ్యాక్సిమం కూడా రావచ్చు అని చెబుతున్నాయి. అంటే హయ్యెస్ట్ స్వీప్ లాంటిదే. 19 నుంచి 23 లోపల ఎన్నైనా రావచ్చు అని, పని 22 వేసుకుందాం. అలాగే వైఎస్ఆర్సీపీకి మినిమం 2, మ్యాక్సిమం 6, పని 4 వేసుకుందాం యావరేజ్ చేసి. అట్లా అంటే కూడా ఎట్లా ఉంది, అదొక 21, ఇదొక 4, ఒక 21 కనుక ఎన్డీఏకి వస్తే ఒక 4 వైఎస్ఆర్సీపీకి వస్తాయి అనుకోవాలి. అట్లాగే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఫైట్ ఉంది. ఒంగోలు నియోజకవర్గం ఒకటి, నంద్యాల ఒకటి, అనంతపూర్, 6 నియోజకవర్గాల్లో, హిందూపూర్, తిరుపతి అండ్ రాజంపేట. ఇవన్నీ కూడా ఒంగోలు, నంద్యాల ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక బెల్ట్. హిందూపూరు, తిరుపతి, రాజమండ్రి, రాజంపేట, ఈ నియోజకవర్గాల్లో ఫైట్ టఫ్గా ఉంటుందని చెబుతుంది. నెక్ టు నెక్ హోరావరి పోరు ఉంటుంది. పని 3 వస్తాయి అనుకుందాం, అక్కడ కూడా యావరేజ్ చేస్తే. ఇక్కడ ఒక 3, 6, ఒక 19 ఏమో మ్యాక్సిమం ఎన్డీఏకి వస్తే, 19 కాదు 22 రాక అక్కడ 21 వస్తుంది, ఒక 4 వైఎస్ఆర్సీపీకి వస్తాయి అంతే. కాబట్టి పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు లోక్సభ సీట్స్ని అనౌన్స్ చేసినట్టుగానే దీన్నే అసెంబ్లీ సీట్స్ కూడా ఆపాదించుకోండి అని చెప్తోంది. ఆపాదించుకోమన్నట్లేదమ్మా, అది ఆపాదించడానికి లేదన్నట్టుగా చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. దీన్ని అసెంబ్లీకి ఆపాదించడానికి లేదని, అంటే కొంచెం అటు ఇటు మార్పు చేర్పులు ఉండొచ్చు అన్నట్టే, కానీ ఉండే అవకాశం బహు తక్కువ. ఓటింగ్ ప్యాటర్న్లో పార్లమెంట్లో ఎలా జరిగిందో ఒక 2 to 3% ఆర్ 1 to 2% దాకా తేడా ఉంటుంది శాసనసభకు వచ్చేటప్పటికి. అంతేగాని పెద్ద వేరియేషన్ రాదు. ఇప్పటికే శాసనసభలో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం వీళ్ళకే ఎక్కువ వస్తుందనే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పెద్ద ఏమి, అంటే ఆల్మోస్ట్ ఎలా చెబుతున్నారంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని వచ్చినాయో తెలుగుదేశం కూటమికి అన్నీ వస్తాయి, గతంలో తెలుగుదేశం కూటమికి ఎన్ని వచ్చినాయో వైఎస్ఆర్సీపీకి, అంటే ఒక లేమ్యాన్ ఇదనమాట అంచనా. ఫలితాలు జస్ట్ తిరగబడతాయి, తారుమారుతాయి. అంటే అంత ఘోరంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ పరిస్థితి అనేది. పోటీ చేయడానికి అభ్యర్థులు వెనక్కి తగ్గుతున్నారంటేనే మనకు కూడా అర్థమవుతుంది. తర్వాత ఏ అంశం మీద ఆయన చెప్పలేక ఇప్పుడు. అండ్ ఇంకోటి అండి, మీరు చెప్తున్నట్టు అసలే నెగిటివ్ టాక్ ఉన్నది, దానికి తోడు ఈయన కొత్త వాళ్ళని 84 మందిని తీసుకోవడం కూడా కొంచెం
నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళంత తొందరగా పికప్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు కదా అని కూడా వినిపిస్తున్నాయి న్యూస్. సో దానికి అది వినిపిస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఏదన్నా ఆయన కొత్త అంశాలని ఇంకా ఏం చేయలేకపోయానో అవి చేస్తానని చెప్పకుండా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య కేసునే ఒక ప్రధాన అంశంగా తీసుకొచ్చి ఎలక్షన్లో పెట్టాడు. అది ఎట్లాంటి ప్రధాన అంశం ఎవరికి అర్థం కావట్లా, ఎందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం, వాళ్ళ కుటుంబీకులు చంపారనేది అది ఏజెన్సీ కూడా, సిబిఐ ఏజెన్సీ కూడా ధృవీకరించింది. మళ్ళీ ఇప్పుడు అంశాన్ని తీసుకొస్తున్నాడు, కానీ ఏదైనా కొత్త అంశాలు డెవలప్మెంట్కి సంబంధించినవి ఏం చెప్పట్లేదు. ఏ పథకాలు చెప్పలేదు, అమలు చేసినవి చెప్పలేదు, అమలు చేస్తానన్నవి చెప్పట్లా. వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తున్నాడు మళ్ళీ మధ్యలో. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రజలకేం పెద్ద భిన్నాభిప్రాయాలు లేవు. కంటిన్యూ అయినా అవ్వపోయినా వాళ్ళకు వచ్చే పెద్ద నష్టం ఏం లేదు. అయినా టీడీపీ కూడా నేను కంటిన్యూ చేస్తానని చెబుతుంది, ఇంతకన్నా బెటర్ శాలరీ కూడా ఇస్తానని చెబుతుంది. వాళ్ళని ఇంకా ఇతరత్ర పథకాలకు కూడా మేము ఉపయోగిస్తామని. కాబట్టి వాలంటీర్లని భిక్ష అడిగినట్టుగా ఉంది. మీరు ఎట్టయినా సరే నన్ను ఈ ఎన్నికల్లో గెలిపించండి, మళ్ళీ పునర్నియామకం చేస్తానని. అసలు నీ పునర్నియామకానికి రద్దే కానప్పుడు పునర్నియామకం అనే కొత్త అంశం ఎందుకు తెస్తున్నాడు అనేది కూడా ఏం అర్థం కావట్లేదు. ఆయన వ్యూహం ఏంటనేది ఒక రకంగా ఫెయిల్యూర్ అయ్యి ఏం చెప్పాలో తెలియక ప్రజలతో, ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రెషస్ టైం వేస్ట్ చేసుకున్నాడు. ప్రజలు ఆశించిన ఒక్క ప్రయోజనం జరగలేదు. కాబట్టి ఇక వాళ్ళ 3 రాజధానులు చాలా ప్రధానమైన అంశం అని చెప్పిన అంశాన్ని వాళ్ళ ఏ రాజధాని కూడా ఒకటి చెప్పట్లేదు. పోనీ నెక్స్ట్ ఎలక్షన్లో ఫస్ట్ 3 నెలల్లో నేను చేయబోయేది ఇదేనన్నా చెప్పాలి కదా. అసలు అదే మెయిన్గా చెప్పాలి. ఇప్పుడు ఏదైనా చెబితే చెప్పట్లేదు అంటే ఆయన పలాయన వాదంగా కనపడతా ఉంది ఇందులో. థ్యాంక్ యూ అమ్మా.